అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి 9వసారి సుమారు 1000 మంది భక్తులతో మహాపాదయాత్ర చేస్తూ వెళ్తున్న వారికి కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తలు కోక నరసింహనాయుడు సునీత దంపతులు మరియు జనసేన కాకినాడ సిటీ ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ తాయి చిరంజీవుల చేతుల మీదుగా అల్పాహారాన్ని అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ మాట్లాడుతూ కేవలం 18 మంది భక్తులతో ప్రారంభమైన ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి పాదయాత్ర ఈరోజు 1000 మంది పైచిలుకు భక్తులతో పాదయాత్ర జరగడం ఆనందదాయకమని అన్నారు। సద్గురు కోలా తిరుపతయ్య అప్పల సరసమాంబ ఆశీస్సులతో వారి కుమారులు కోలా మరం ఆధ్వర్యంలో పండిపల్లం బలుసుతిప్ప మగసాని తప్ప ముల్లేటి మొగ్గ సిరిమానం పోర వేట్లపాలెం గ్రామాల నుండి ప్రజలకు మంచి జరగాలని సత్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకుందామంటూ ముందుకు వెళ్లడం మర్చిపోలేని అనుభూతి అన్నారు। వచ్చిన భక్తులకందరికీ అల్పాహారం అందించిన ఆలయ ధర్మకర్త కోక నరసింహనాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ అజయ్ వర్మ, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। सर రాజేశ్వరి పిల్లారిశెట్టి కాకినాడ తిమ్మాపురం గ్రామం కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాము। ఈరోజు మరి కోలా తిరుపతయ్య గారు అప్పల నరసింహాంబ గారు యొక్క సంకల్పంతోనూ ఆశీర్వచనంతోనూ మన సత్యదేవుడి పాదయాత్ర గత 9 సంవత్సరాలుగా అనేక మంది భక్తులు జరుపుతూ ఉన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన కుమారులు మీరయ్య గారు మరి 9వ యాత్రగా దీన్ని తీసుకుని 1000 మంది భక్తులు పాదయాత్ర ద్వారా నడుస్తూ అన్నవరం సత్యదేవ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా ఉన్నారు। అయితే కలియుగ దైవం కోరికలు నెరవేర్చేటువంటి దైవం సత్యనారాయణ స్వామి యొక్క దీక్షను చేపట్టి వీరందరూ కూడా ఇక్కడ పాదయాత్ర జరుగుతున్న తరుణంలో ఈ తిమ్మాపురం గ్రామంలో మా సోదరులు కోక నరసింహారావు గారు ఇక్కడ నిర్మించినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారి ఆశీస్సులు కూడా తీసుకుని భక్తులందరికీ ఇక్కడ స్వామివారి ప్రసాదంగా ఇక్కడ పలహారాలను ఏర్పాటు చేయడం జరిగింది। ఇవన్నీ స్వీకరించి భక్తులు వారి అందరి యొక్క ఆశీస్సులు కూడా మా కుటుంబానికి అందజేయడం జరిగింది। ఈ సందర్భంగానే భక్తుల యొక్క ఆశీస్సులు కూడా మా గ్రామానికి గ్రామ ప్రజలకి అన్నవరం సత్యదేవ స్వామి వారికి తీసుకెళ్లవలసిందిగా కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము। గ్రామ యొక్క సంక్షేమం కోసం ఈ మా తరపు నుంచి కూడా సత్యనారాయణ స్వామి వారికి భక్తుల ద్వారా మేము ప్రార్థనల్ని ఇక్కడ నుంచి పంపించుకుంటా ఉన్నాము। ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి అజయ్ వర్మ గారు మరియు కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రసంగి ఆదినారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలందరికీ।